వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలోని అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ని ప్రారంభించిన ప్రధాని మోడీ. 40 మంది సిబ్బంది 36 మంది ప్రయాణికులతో తొలి ప్రయాణం ఆరంభం. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్. 50 ఏళ్ల వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కెళ్లిన ఓ దుండగుడు. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు లారీ ఢీ, ఒకరి మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నదిపై ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్లో ప్రారంభించారు. విలాసవంతమైన క్రూయిజ్ వారణాసి నుంచి భారత్, బంగ్లాదేశ్లోని 5 రాష్ట్రాల్లోని 27 నదీ వ్యవస్థల మీదుగా 3200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. రవిదాస్ ఘాట్ నుంచి 31 మంది ప్రయాణికులతో 50 ప్రదేశాలలో 51 గంటల తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ క్రూయిజ్ పేరు ఎంవి గంగా విలాస్. ఇందులో 3 డెక్లు, 36 మంది ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిన 18 సూట్లు ఉన్నాయి. క్రూయిజ్లో జిమ్, స్పా సెంటర్, లైబ్రరీ, ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ఓడ మొదటి ప్రయాణంలో స్విట్జర్లాండ్, జర్మనీ నుంచి 31 మంది ప్రయాణికుల బృందం క్రూయిజ్ ఎక్కింది. ఓడలోని 40 మంది సిబ్బందితో ప్రయాణాన్ని ప్రారంభించనుంది. క్రూయిజ్ షిప్ చైర్మన్ రాజా సింగ్ ఈ క్రూయిజ్ 27 నదీ వ్యవస్థల గుండా వెళుతుందని, బంగ్లాదేశ్తో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దర్శనికత వల్లే ఇదంతా సాధ్యమైందని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్లో భాగంగా ఈ గంగా విలాస్ పర్యాటక రంగం వృద్ధికి తోడ్పడనుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలోని 50 ఏళ్ల వృద్ధురాలి మెడలో నుంచి ఓ దుండగుడు చైన్ లాక్కెళ్లాడు. వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతుండగా బైక్ పై వచ్చిన దుండగుడు బైక్ నిలిపి వెనుక నుంచి వెళ్లి 2 తులాల బంగారు చైన్ లాక్కెళ్లాడు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. ఈ ఘటనపై బాధితులు చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద పోలీసులు మోహరించారు. నేను మండే రోజు ఏరియా హాస్పిటల్ మా భార్యను డెలివరీ కోసం తీసుకొచ్చిన. ఆ రోజు అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టి మంగళవారం అబ్జర్వేషన్లో పెట్టి బుధవారం నా డెలివరీ చేసిరు. అప్పటికే డెంగ్యూ ఫీవర్ అవన్నీ ఉన్నాయంట. అవన్నీ ఉన్న వాళ్ళు సర్జరీ చేసిరు. ఏజీ పల్స్ రేట్ పడిపోయింది, ప్లస్ అట్లనే హార్ట్ బీట్ ఎక్కువ అవుతుందని చెప్పి తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్కి వెళ్ళానని ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడనేమో ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని వాళ్ళు ఎందుకు అట్లా చేసిరు, ఇలా చేయొద్దు కదా. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నా మిస్సెస్ ఈరోజు నేను కోల్పోయినా. నాకు 1 డే పాప అంతే, ఒక్కరోజు నేను పాలు తాగకుండానే నా మిస్సెస్ నా నుండి దూరం అయిపోయింది. ఇది మొత్తం ఏరియా హాస్పిటల్లో వాళ్ళే నన్ను ఇట్లా చేసిరు. నా భార్య వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా భార్య చనిపోయింది. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వైరా మండలం పాలడుగు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాదు ఎవరైనా చనిపోయారా? డ్రైవర్ చనిపోయిందా? లారీ డ్రైవరా? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సిరిచెల్మ ఉప సర్పంచ్ అజీం సుల్తాన్ పై దాడి చేశారు. మండల కేంద్రంలోని ఓ హోటల్లో కూర్చుని ఉండగా కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాడికి వ్యక్తిగత కారణాలే కారణమని అనుమానిస్తున్నారు. వారం రోజుల క్రితం సిరిచెల్మలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిరిచెల్మ ఉప సర్పంచ్ మరో బీఆర్ఎస్ నాయకుడు ముస్తఫా మధ్య గొడవ జరిగింది. ఇక గొడవను మనసులో ఉంచుకొని ముస్తఫా మరికొందరు ప్రతిదాడి చేశారు. అజీం సుల్తాన్ తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రిమ్స్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ దగ్గర ముస్తఫా మరియు సద్దాం మరియు అఫ్రోజ్ మరియు ఫిరోజ్ ఇంకొక ముగ్గురు వ్యక్తులు దగ్గర 7 మంది నా మీద కట్టెలతోటి మరియు ముస్తఫా అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. అక్కడ కత్తి కూడా నా నెత్తిలో తలగడం జరిగింది. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న ఒక చిన్న గ్రామ పంచాయతీలో భూమి విషయంలో పంచాయతీ జరిగినుండే. అందులో కేశపట్నం భర్త ఎంపీటీసీ అల్తాఫ్ మరియు ధరంపూరి సుభాష్ పటేల్ మరియు రైతు బంధు అధ్యక్షుడు ముస్తఫా వీళ్ళు కక్షపూరితంగానే ఆ గొల్లోల భూమి విషయంలో నేను పంచాయతీ చక్కగా దింపలేనని నా మీద కక్ష కట్టి ఈరోజు దాడికి దిగడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంగన్నపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గేదెలు అడ్డు రావడంతో అదుపు తప్పి కారు బావిలో పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రామసేవ సొసైటీ ఆధ్వర్యంలో దేవాలయాలను, దేవాలయ భూములను, దేవాలయ మాన్యాలను పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర రామసేవ సొసైటీ ఉపాధ్యక్షులు బీరం మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన రైతు బీమా ప్రతి రైతుకు 10 లక్షలు ఇవ్వాలని, రైతు బంధు 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు ఎకరాకి 20,000 ఇవ్వాలని, ఒకేసారి 3 లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు. ముందుగా మహోన్నతమైన వ్యక్తి మహానుభావుడు వివేకానంద స్వామి జయంతి మరియు సంక్రాంతి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు రామసేన పార్టీ సందర్భంగా స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. నార్కల్ జిల్లా ప్రజలకు కాకుండా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. అయితే ఈరోజు రామసేన పార్టీ సంఘం పెట్టడానికి కారణం ఏంటంటే మా ఒక మేనిఫెస్టో అంశాలు 100కి దాదాపు 90% మంది ఈ పథకాలు బాగున్నాయి కాబట్టి ఈ పథకాలు తక్షణమే ప్రవేశపెట్టి ప్రజలకు అభిష్టం మేరకు దేశ అభివృద్ధికి పాటుపడాలని వినయపూర్వకంగా కోరుతున్నాము. లేని పక్షంలో
మేమే జాతీయ పార్టీ పెట్టి కేంద్ర రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచి రాష్ట్ర దేశ ప్రజా అభివృద్ధికి పడుతూ అభ్యుదయానికి పడతామని మా ఒక రామసేన పార్టీ తరఫున సొసైటీ సందర్భంగా కోరుతున్నాము. భారత్ మాతాకి జై. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులు గూడూరు మరియు నాయుడుపేట డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖలో పనిచేసిన ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లు, అగ్రికల్చర్ మీటర్ల ఏర్పాట్లు మరియు విద్యుత్ సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ తదితర అంశాలపై చర్చించారు. వారిగా పాఠం లేదు మళ్ళా ఒకేసారి పాఠం లేదు కదా, దానికి ప్రాబ్లమ్స్ బాగా వచ్చాయి. మొత్తము కర్మీ లెవెల్ అమౌంట్ రూపాయలు వచ్చాయి మొత్తం అన్నీ ఇవ్వాలి. కంపెనీ లెవెల్లో డిస్కౌంట్ లెవెల్లో అన్ని వస్తే పేమెంట్ చేయొచ్చు. అదే ఆరు అంటే చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు డబ్బులు కొట్టారా, రెండు అయిపోయినా ఇబ్బంది లేదు. అది ఐదు పాత కట్టాయి లేకుండా అందరికి మనీ ఇస్తామా. సో వెండారు ఎక్కడా వెండారు ఇబ్బంది పడద్దు. సేమ్ వే వెండారు దారిలే మీకు పోవద్దు, మీరు దారిలే వెండారు తీసుకోండి. కానీ నెక్స్ట్ లెవెల్ ఏ తీసుకుంటున్నారు, 5,000 డీలు ఉన్నాయి, అవార్డు ఓకే, నాయకులు పెట్టారు ఓకే. బట్ మీరు అక్కడ కాంట్రాక్టర్లు అనేవాళ్ళు వారికే మోనోపలి చేయరు. సబ్ డివిజన్ లెవెల్లో సెక్షన్ లెవెల్ పెట్టాకండి. సబ్ డివిజన్ లెవెల్ అన్ని మాట్లాడారు. ఎవరు మారుతారండి కాంట్రాక్టర్ సెక్షన్ సబ్ డివిజన్లో 5-6 మంది ఉన్నప్పుడు కొన్ని రోజులు పూర్తిగా మొత్తం వల్ల వానికి రాసి బయటకు వస్తాయి వాతావరణం లేకపోతే ఎవరి కాంట్రాక్టర్లు ఎలా తయారు నేనే కాదు పర్టికులర్ మన సిస్టమ్ ఉంటుంది సార్ మాకు కావాలి తీసుకొని ఏ రాస్తారు. ఏ సంబంధం లేకపోయినా ఏ కూడా కూర్చుంటాడు. 75,000 అగ్రిమెంట్ కూడా ఆయనకి అగ్రిమెంట్ పంపించేది. మరి ఏమీ వాళ్ళకి డైరెక్ట్గా కాబట్టి పంపించేటప్పుడు కాంట్రాక్ట్ పెట్టుకుంటే ఎస్సీ గారు పిలిచేసి సెకండ్ కాంట్రాక్టర్ అపాయింట్ చేయొచ్చు కదా. నీకు 10 లక్షలకు 50 లక్షలకు టెండర్ పిలిచేసి అన్ని వరకు షెడ్యూల్ ఇచ్చేసి సెకండ్ కాంట్రాక్టర్ ఆయనే వస్తుంది. మీరు ఆన్లైన్ ఈ స్టోర్లో చేస్తున్నారా, బిల్లింగ్ కూడా చేస్తున్నారా, ఈ తినట్లో సో ఈ అడుగు ఇది అక్కడికి లేకపోతే గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పరిశీలించారు. పాఠశాలకు విచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్వపు విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఇక తరగతి గదులు, క్రీడా మైదానం, శిథిలావస్థలో ఉన్న ల్యాబ్ బిల్డింగ్ ను ఆమె పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఈ నెలాఖరులోపు స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలియజేశారు. పాఠశాల పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. అందరికీ నమస్కారం. నేను జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీమతి ఆనం అరుణమ్మ గారు మా పాఠశాల సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాకు ప్రధాన సమస్య ఏంటంటే అనేక సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న ప్రయోగశాలను వినియోగించుకోలేకపోతున్నాం. అట్లాగే శిథిలావస్థలో ఉంది, పడిపోయే దశలో ఉంది. ఆ విషయాన్ని స్వయంగా పరిశీలించి వెంటనే ఏగాని పిలిపించి దాన్ని డిమాలిష్ చేయడానికి గాను వెంటనే దానికి కార్యాచరణ ప్రకటించారు. దానికి మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది శిథిలావస్థలో ఉంది. వర్షం పడినప్పుడు పిల్లలు వెళ్ళినప్పుడు చాలా మేము భయపడుతుంటాము. దీనికి గాను ఆ సమస్య మాకు పరిష్కారం జరిగింది. అట్లాగే గేటు వద్ద నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా మేము అడగడం జరిగింది. అట్లాగే పూర్వ విద్యార్థులతో పాటు కలుసుకొని వెళ్ళి చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ యొక్క టాయిలెట్ ఆయమ్మలను చక్కగా వినియోగించుకొని టాయిలెట్స్ చక్కగా ఉండాలి, మిడ్ డే మీల్స్ చక్కగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మేడం గారితో మేము చర్చించాం. అట్లాగే మేడం గారు అన్ని విషయాలు సానుకూలంగా స్పందించారు.
పాఠశాల వసతులు ఏదైనా కావాలంటే లిఖితపూర్వకంగా ఇమ్మన్నారు. కాబట్టి మేము కూడా ఇంకా మా ఉపాధ్యాయుల సమావేశమై ఏదైతే మనకు అవసరమో అవన్నీ కూడా మేడంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున మన గౌరవనీయులు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనందం అరుణమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలోని అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ని ప్రారంభించిన ప్రధాని మోడీ. 40 మంది సిబ్బంది 36 మంది ప్రయాణికులతో తొలి ప్రయాణం ఆరంభం. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్. 50 ఏళ్ల వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కెళ్లిన ఓ దుండగుడు. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు లారీ ఢీ, ఒకరి మృతి. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.